వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఏఐ ద్వారా ఈ పనులు ఈజీగా చేయొచ్చు. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాంకేతిక పదం మాత్రమే కాదు, అది మన దైనందిన జీవితంలో ఒక విడదీయలేని భాగమైపోయింది. మనం చేసే పనులను మరింత వేగంగా, ఖచ్చితంగా మరియు సులభంగా పూర్తి చేయడానికి ఏఐ అద్భుతమైన మార్గాలను చూపుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు మరియు గృహిణులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. గతంలో గంటల కొద్దీ సమయం పట్టే పనులను ఇప్పుడు ఏఐ సహాయంతో నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. ఏఐ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం సమాచారాన్ని సేకరించడం మరియు విశ్లేషించడం. ఏదైనా ఒక క్లిష్టమైన విషయం గురించి తెలుసుకోవాలన్నా లేదా సుదీర్ఘమైన వ్యాసాలను క్లుప్తంగా చదువుకోవాలన్నా ఏఐ టూల్స్ ఎంతో సహకరిస్తాయి. ఉదాహరణకు, మీరు ఒక పెద్ద రిపోర్ట్ను చదవలేనప్పుడు దాన్ని ఏఐకి ఇస్తే అది ముఖ్యమైన అంశాలను మాత్రమే బుల్లెట్ పాయింట్లుగా మార్చి ఇస్తుంది. అలాగే భాష పరిజ్ఞానంతో సంబంధం లేకుండా ఏ భాషనైనా మరో భాషలోకి అత్యంత సహజంగా అనువదించడానికి ఇది తోడ్పడుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞానాన్ని మనం మన సొంత భాషల్లో సులభంగా అర్థం చేసుకోవచ్చు. సృజనాత్మక రంగంలో ఏఐ విప్లవం సృష్టిస్తుంది. మీరు ఒక వ్యాసం రాయాలన్నా, ఈమెయిల్స్ పంపాలన్నా లేదా సోషల్ మీడియా పోస్టులు సిద్ధం చేయాలన్నా ఏఐ మనకు ఆలోచనలను అందిస్తుంది. వ్యాకరణ దోషాలను సరిదిద్దడమే కాకుండా మనం రాసే వ్యాఖ్యలను మరింత ఆకర్షణీయంగా మార్చడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. కేవలం వచనం మాత్రమే కాదు, మనమిచ్చే సూచనల ఆధారంగా అద్భుతమైన చిత్రాలను సృష్టించడం, వీడియోలను ఎడిట్ చేయడం మరియు సంగీతాన్ని కూర్చడం వంటి కూడా ఇప్పుడు ఏఐతో సాధ్యమవుతున్నాయి. ఇది కళాకారులకు మరియు కంటెంట్ క్రియేటర్లకు ఎంతో సహాయాన్ని ఆదా చేస్తుంది. ఆఫీస్ పనుల్లో కూడా ఏఐ ప్రాముఖ్యత పెరుగుతుంది. మీ డైలీ షెడ్యూల్ను ప్లాన్ చేయడం, ముఖ్యమైన మీటింగ్స్ గురించి గుర్తు చేయడం మరియు డేటాను మేనేజ్ చేయడం వంటి పనులను ఏఐ అసిస్టెంట్స్ చక్కగా నిర్వహిస్తాయి. కోడింగ్ నేర్చుకునే వారికి లేదా సాఫ్ట్వేర్ డెవలపర్లకు కూడా ఏఐ గొప్ప మార్గదర్శిలా పనిచేస్తుంది. తప్పులను గుర్తించి వాటిని ఎలా సరిచేయాలో కూడా ఇది సూచిస్తుంది. నిజానికి ఏఐ అనేది మన మేధస్సుకు ఒక అదనపు బలం లాంటిది. దీన్ని సరిగా ఉపయోగించుకోవడం నేర్చుకుంటే మన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. సాంకేతికతను అందిపుచ్చుకొని పనులను స్మార్ట్గా పూర్తి చేయడమే ఇప్పటి అవసరం.